600+ మిలియన్ యూజర్స్, 100+ బిలియన్ స్ట్రీమ్స్. కానీ 15 ఇయర్స్ నుంచి కన్సిస్టెన్స్గా ప్రాఫిట్స్ని ఎందుకు చూపించలేకపోతుంది? 2000 to 2005 టైంలో మ్యూజిక్ ఇండస్ట్రీ చచ్చిపోతుంది. సీడీలు సేల్ అవ్వట్లేదు. పైరసీ పీక్లో ఉంది. జనాలు ఫ్రీ మ్యూజిక్కి అడిక్ట్ అయ్యారు. లేబుల్స్కి రెవెన్యూ రావట్లేదు. ఆర్టిస్టులకి కంట్రోల్ లేదు. అలాంటి టైంలో 2006లో డానియల్ ఏ. మార్టిన్ లోరెంటోజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక ట్రూత్ని అర్థం చేసుకున్నారు. అదేంటంటే ఫ్రీ లిజనింగ్ని స్టాప్ చేయలేం, దాన్ని లీగల్గా మానిటైజ్ చేయాలి. దాని నుంచి పుట్టిందే స్పాటిఫై. నిజానికి స్పాటిఫై దగ్గర బ్రిలియంట్ ఐడియా లేదు, కానీ పర్ఫెక్ట్ టైమింగ్ ఉంది. ప్రజలు ఆల్రెడీ ఫ్రీ మ్యూజిక్ ని వింటున్నారు ఇల్లీగల్ వేలో. స్పాటిఫై అదే ఎక్స్పీరియన్స్ ని లీగల్ గా అందించింది. అంటే ఇన్స్టెంట్ ప్లే, నో డౌన్లోడ్స్, నో వెయిటింగ్. ఈ ఒక్క మోడల్ ఐట్యూన్ మోడల్స్ ని చంపేసింది. స్పాటిఫై రావడమే ఎక్స్పెన్సివ్ సబ్స్క్రిప్షన్ మోడల్తో రాలేదు. యూజర్స్కి ఫ్రీ అనే ఆశ చూపించింది. తెలుసు కదా, జనాలు ఏదైనా ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ కూడా తాగేస్తారు. ఈ ఒక్క స్ట్రాటజీనే స్పాటిఫై గ్రోత్కి బిగ్గెస్ట్ రీజన్. ఫ్రీ ట్రయల్, నో యాడ్స్, అన్లిమిటెడ్ లిజనింగ్. దీంతో స్పాటిఫై ఆర్గానిక్గా గ్రో అయింది. హెవీ మార్కెటింగ్ కూడా చేయలేదు. స్పాటిఫై లేబుల్స్కి ఈక్విటీ ఇచ్చింది, కంట్రోల్ వదులుకుంది, సర్వైవల్ కోసం డీల్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇది వర్కౌట్ అయింది. ఇది ఒక రకంగా ప్లస్ అయింది, మరో రకంగా మైనస్ అయింది. ప్లస్ ఎలా అయిందంటే, లేబుల్స్ అనే వాళ్ళు లేకుంటే స్పాటిఫై ఎప్పుడో చచ్చిపోయేది. మైనస్ ఎలా అయ్యింది అనేది ముందు చెప్తా. మీలో చాలామంది స్పాటిఫై మ్యూజిక్ వల్ల మాత్రమే గ్రో అయ్యింది అనుకుంటారు, కానీ అది తప్పు. స్పాటిఫై గ్రో అయ్యింది ప్లేలిస్ట్ల వల్ల. వీక్లీ న్యూ ప్లేలిస్టులు, మూడ్ బేస్డ్ ప్లేలిస్టులు. వీటి వల్ల లిజనింగ్ హవర్స్ ఎక్కువ అయ్యాయి. యూజర్స్ ఎగ్జిట్ అవ్వడం తగ్గింది. ఆర్టిస్టులు స్పాటిఫై మీద డిపెండ్ అయ్యారు. స్పాటిఫై బికేమ్ గేట్ కీపర్. రైట్ టైంలో మొబైల్ షిఫ్ట్ని క్యాచ్ చేసింది. 2015-2019 ఆ టైం పీరియడ్లో మొబైల్ అండ్ డేటా యూసేజ్ విపరీతంగా పెరిగింది. చీప్ డేటా, స్మార్ట్ ఫోన్స్, ఇండియా, ఎస్ఈఏ, లాటామ్ ఎంట్రీ. ఏఆర్పియు తక్కువగా ఉన్న యూజర్స్ మాత్రం విపరీతంగా పెరిగారు. వెయిట్ గ్రోత్ అయితే సూపర్గా ఉంది. మరి ప్రాఫిట్స్? మ్యూజిక్లో మార్జిన్స్ తక్కువ అయ్యాయి. సో స్పాటిఫై డైరెక్షన్ని మార్చింది. ఎక్స్క్లూజివ్ పాడ్కాస్ట్లని ఇంట్రడ్యూస్ చేసింది. స్పాటిఫై గోల్ ఒక్కటే, టు బికమ్ ఆడియో నెట్ఫ్లిక్స్. ఇప్పుడు స్పాటిఫై రెవెన్యూ మోడల్ని చూద్దాం. స్పాటిఫైకి 3 మెయిన్ రెవెన్యూ సోర్సులు ఉన్నాయి, కానీ అందులో నుండి ఒక సోర్స్ ద్వారానే రియల్ మనీ జనరేట్ అవుతుంది. ఆ మోడల్స్ ఏంటంటే, నెంబర్ 1 ప్రీమియర్ సబ్స్క్రిప్షన్స్. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యాడ్స్ రావు. ఆఫ్లైన్ లిజనింగ్ ఫెసిలిటీ, బెటర్ క్వాలిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఈ మోడల్ ద్వారానే స్పాటిఫైకి 85 to 90% రెవెన్యూ వస్తుంది. మీకు ఇంతకు ముందు ఒక విషయం చెప్పా, లేబుల్స్తో కాంప్రమైజ్ ఒక రకంగా ప్లస్, మరో రకంగా మైనస్ అని. మైనస్ ఎందుకంటే స్పాటిఫైకి దాదాపుగా 230 మిలియన్ ప్లస్ ప్రీమియం యూజర్స్ ఉన్నారు. వీళ్ళ నుంచే దాదాపుగా 11 నుండి 12 బిలియన్ యూరోస్ రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూలో 70% లేబుల్స్కే వెళ్ళిపోతుంది. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు మైనస్ అన్నాను? నెంబర్ 2 మోడల్ యాడ్ సపోర్టెడ్ ఫ్రీ ట్రయల్. ఈ మోడల్లో ఫ్రీ యూజర్స్ ఉంటారు, యాడ్స్ ప్లే అవుతాయి. సిపిఎం బేస్డ్ యాడ్ రెవెన్యూ ఉంటుంది. ఈ మోడల్ ద్వారా 10 to 15% రెవెన్యూ వస్తుంది. ఈ మోడల్ ప్రాఫిట్స్ కోసం కాదు, యూజర్స్ కోసం. నెంబర్ 3 మోడల్ పాడ్కాస్ట్ అండ్ యాడ్స్. ఇది చిన్నదే కానీ స్ట్రాటజిక్గా ఉంటుంది. పాడ్కాస్ట్ యాడ్స్, ఎక్స్క్లూడివ్ పాడ్కాస్ట్ డీల్స్, బ్రాండ్ స్పాన్సర్షిప్స్. మ్యూజిక్లో మార్జిన్స్ తక్కువ, బట్ పాడ్కాస్ట్లో కంట్రోల్ ఉంటుంది. స్పాటిఫై రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే, 70% మ్యూజిక్ లేబుల్స్కి అండ్ మ్యూజిక్ రైట్ హోల్డర్స్కి వెళ్తుంది. 30% స్పాటిఫైకి మిగులుతుంది. ఈ 30%లో ఇన్ఫ్రా, శాలరీస్, మార్కెటింగ్, ర్యాండెడ్ పాడ్కాస్ట్కి వెళ్తుంది. ఇవన్నీ ఖర్చులు అయిపోయాక నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 0. స్పాటిఫై ప్రాబ్లం ఏంటంటే, యూజర్స్ పెరిగే కొద్దీ ఖర్చు కూడా పెరుగుతుంది. సరైన బిజినెస్ మోడల్ లేదు. పోనీ సబ్స్క్రిప్షన్ ఫీజు పెంచితే యూజర్స్ వెళ్ళిపోతారు. ముందు గొయ్యి వెనుక నొయ్యి అంటే ఇదే. స్పాటిఫైకి ఎకో సిస్టమ్ లేదు, ప్రైజింగ్ పవర్ లేదు.